హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆడవాళ్ళు ఎప్పుడు కిచెన్‌లోనే ఉంటూ ఉంటాము. ఏదో ఒక పని చేస్తూ ఉంటాము. కానీ కొన్ని కొన్ని టిప్స్ కనుక మనం ఫాలో అయితే ఎక్కువసేపు ఉండక్కర్లేదు. క్లీనింగ్ సెక్షన్‌లో గానీ చిన్న చిన్నగా మనము ఇలాంటి టిప్స్ కనుక వాడితే ఈజీగా క్లీనింగ్ అది చేసేసుకోవచ్చండి. సో, అలాంటి కొన్ని ఫ్యూ టిప్స్ మీకోసం అండి ఈరోజు. ఈజీగా తొందరగా చేసేయడానికి. సో, మన స్టవ్ దగ్గర బర్నర్స్ ఉంటాయి కదా! అవి ఎక్కువ నల్లగా అయిపోతూ ఉంటాయి. అస్సలు చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం అది తీసి ఒక బౌల్‌లో పెట్టేసుకొని ఫస్ట్ ఈ బర్నర్స్ ఒకసారి ఇలాంటప్పుడు క్లీన్ చేసేసుకుంటే హాలిడే టైంలో చక్కగా ఉంటుందండి. ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా! ఆ ఈనో ప్యాకెట్ మనం ఒక బౌల్‌లో పెట్టి వాటిల మీద మనం స్ప్రెడ్ చేసి వేసేసి మొత్తం ప్యాకెట్ అంతా. తర్వాత మనకి ఎక్కువగా లెమన్స్ ఉంటుంటాయి. కొంచెం మనం వాడి కొంచెం వదిలేస్తూ ఉంటాం కదా! ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాం కదండీ! సో, అలాంటివి మనం తీసుకొని దాంట్లో సింపుల్‌గా మనము ఈ లెమన్ జ్యూస్ వేసేయడమేనండి. నిమ్మకాయ రసం స్ప్రెడ్ చేసి మొత్తం అంతా వేసేస్తే అప్పుడు ఒక 10 మినిట్స్ మీరు అలా కాసేపు ఉంచినా ఆటోమేటిక్‌గా చాలా మటుకు క్లియర్ అయిపోతుందండి. ఆ నలుపంతా కూడా పోతుంది. జస్ట్ మనము బ్రష్‌తో ఇలా అంటే చాలు కొంచెం ఈజీగా తొందరగా క్లియర్ అయిపోతుంది. లేపోతే దీనికోసం మనం ఎంత ట్రై చేసినా కష్టంగా ఉంటుంటాయి కదా! సో, ఇదొక మెథడ్. చాలా రకాలుగా ఫాలో అవుతూ ఉంటాం కదా! సో, సింపుల్‌గా ఈనో ప్యాకెట్స్ కనుక ఉన్నట్టయితే ఇలా చేసేసుకోవచ్చండి. అలా కాసేపు ఉంచితే చాలు. తర్వాత మనకి ఈజీగా బ్రష్ పెట్టి అనగానే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కిచెన్‌లో ఉన్నప్పుడు క్లీన్‌గా, నీట్‌గా ఉండాలంటే మనము ఎక్కువ సేపు ఉండక్కర్లేకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే చాలా ఈజీగా బావుంటుందండి. సో, ఇవి నాకు తెలిసిన కొన్ని టిప్స్. సో, ఈజీగా మనము ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ చూసారు కదా! ఆల్రెడీ ఆ నలుపంతా పోయింది. అక్కడక్కడ చిన్న చిన్నగా ఉన్నది మనం బ్రష్‌తో కనుక క్లియర్ చేసేస్తే ఈజీగా చక్కగా మెరిసేలా అయిపోతుందండి. మనం అప్పుడు పెట్టేసుకోవచ్చు. సో, ఎప్పుడో ఒకసారి అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ అయినా సరే మనము ఇలా చేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది. చాలా చక్కగా అది మంట కూడా వస్తాయి. లేపోతే బ్లాక్ అయిపోయి మనకేమో తొందరగా వంట అవ్వదు కొన్నిసార్లు. సో, ఈ విధంగా సింపుల్‌గా క్లీన్ చేసేసి పెట్టేసుకోవచ్చండి. చూసారు కదా! ఎంత మార్పొచ్చిందో, ఎంత నల్లగా ఉందో కదండీ! ఎప్పుడో వన్స్ ఇన్ ఎ వైల్ అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. సో, ఇదొక టిప్ అండి కిచెన్‌లో. చూసారు కదా! ఇంకా తర్వాతదొచ్చేసి మన ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదా! ఈ నైఫ్స్ ఇవన్నీ సిజర్స్ ఇవన్నీ షార్ప్‌నర్స్ పోతూ ఉంటాయి. ఈ బేకింగ్ సోడా మనం వేసుకుని దాంట్లో కొంచెం నిమ్మరసం వేసుకున్నట్టయితే, ఈ షార్ప్‌నెస్ పోయిన వాటిలకి మీద మనము ఒకసారి కనుక రబ్ చేసి ఈ సైడ్, ఆ సైడ్ కొంచెం నీట్‌గా కొంతసేపు అలా ఉంచి మనం వాష్ చేసేసి చక్కగా డ్రై క్లాత్‌తో తుడిచేసినట్టయితే అవి కొంచెం షార్ప్ అవుతాయండి. లేపోతే షార్ప్‌గా లేపోతే మనం వెజిటబుల్స్ కట్ చేయడం అది కొంచెం కష్టమైపోతూ ఉంటుంది. చాలా రకాల నైఫ్స్ కొంటూ ఉంటాము. సో, ఇలాంటప్పుడు షార్ప్ లేనప్పుడు కాస్త బేకింగ్ సోడా, నిమ్మరసం వేసి ఇలా కనుక చేసుకున్నట్టయితే అవి షార్ప్‌గా ఉంటాయండి. సో, వాష్ చేసేసుకొని మనము ఒక డ్రై క్లాత్‌తో తుడిచేసుకోవచ్చు సింపుల్‌గా. అలా ఎప్పుడైనా వీక్లీ వన్స్ కానీ షార్ప్‌నెస్ పోయినప్పుడు గానీ, ఇలా చేసుకుంటే కూడా మనకి ఈజీగా ఉంటుంది. తొందరగా వంట చేయడానికి, వెజిటబుల్స్ కట్ చేయడానికి ఈజీగా ఈ హ్యాక్ అయితే ఉపయోగపడుతుందండి. ఇంకా తర్వాతొచ్చేసేసి సింక్ చూసారా? ఎప్పుడో ఒకసారి మనం వాష్ చేయాలనుకుంటే వాటర్ వల్ల గూడా అది డర్ట్ ఫార్మ్ అయిపోతుందండి. వాటర్ సరిగ్గా లేకపోతే కూడా ఇలాంటిగా అయిపోతూ ఉంటాయి. సో, దానికి కూడా బెస్ట్ రెమెడీ ఏంటంటే ఈ సోడా అండి. బేకింగ్ సోడా వేసేసి దాని మీద కొంచెము నిమ్మరసం లేపోతే మీరొక బౌల్‌లో 2 కలిపేసి స్ప్రెడ్ చేసి వేసుకున్నా, లేదా ఇలా వేసుకున్నా సరే, వేసేసి నిమ్మరసం వేసేసి, మనము ఒకసారి దాంతోనే ఒకసారి బ్రష్ గూడా అవసరం లేదు. సో, బ్రష్‌తో కాకపోయినా ఇలా నిమ్మకాయ దాంతోనే కూడా క్లీన్ చేసేయొచ్చండి. అంతగా కాకపోతే బ్రష్ గూడా ఉపయోగించొచ్చు. వీటిలికి బ్రష్ కూడా విడిగా పెట్టుకోవాలండి మనము. సో, వంటింట్లో గిన్నెలు కడిగే బ్రష్‌వే కాకుండా ఇది వేరే బ్రష్ పెట్టుకొని ఇలాంటివి క్లీన్ చేయడానికి సెపరేట్‌గా పెట్టుకోవాలండి. చూసారు కదా! ఒకసారి వాష్ చేసాక ఇంకా కొంచెము పోలేదండి. సో, నేను మళ్ళీ వేసేసి మళ్ళీ క్లియర్‌గా ఇలా చేసేసానండి. బావుంది కదా! సో, క్లియర్‌గా నీట్‌గా ఎంత బాగా అయిపోయిందో. మనకి అప్పుడు వర్క్ అది చేయాలన్నా నీట్‌గా ఉంటే హాయిగా ఉంటుంది మనకి. ఇదొక టిప్ అండి. ఆ తర్వాతది మనం కిచెన్‌లో గానీ చూస్తూ ఉంటాం కదా! మనము ఈ మిక్సీలు అవన్నీ పెట్టిన దీనికి
చూసారా అది ఎంత నల్లగా ఉందో. సో, అదంతా గూడా క్లీన్ చేయాలంటే సో, మనకేంటి నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది చూసారా? అదొకటిను, కాటను ఉంటే చాలండి. సో, మన స్విచ్ బోర్డ్స్‌లో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చంటే దాన్ని ఇలాగ కాటన్‌లో ఒకసారి డిప్ చేసేసి క్లీన్ చేస్తే మనకి ఎంతో చక్కగా కొత్త వాటిల్లో మెరిసిపోతాయండి. సో, కిచెన్‌లో చిన్న చిన్నవి గూడా మనము నీట్‌గా పెట్టుకుంటే అక్కడ వర్క్ చేయడానికి బావుంటుంది. చూసేవాళ్ళకి బావుంటుంది. మనకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. సో, నీట్‌గా చేయడానికైతే ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుందండి. సింపుల్‌గా ఇలా రబ్ చేయడమే నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి. చూసారా ఎంత బాగా అయిపోయిందో. సో, ఇవండి ఇవాల్టి టిప్స్. ఈజీగా ఉన్నాయి కదా! సో, మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి. తప్పకుండా థర్స్‌డే వస్తానండి. అంతవరకు బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.